చికెన్ చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ రెడీగా పెట్టుకున్నానండి. ఇఫా చికెన్ అనేది టర్కిష్ డిష్. అయితే దీన్ని బ్రైనింగ్ చేసుకోవాలి. ఫస్ట్ 1 డే ముందే నీళ్ళల్లో వెనిగర్, ఉప్పు వేసి చికెన్ని మనం నానబెట్టేసుకుంటే ఇలా మంచి పింకిష్ కలర్ వస్తుంది అన్నమాట. నేను ఆల్రెడీ 1 డే మొత్తం చికెన్ ఇలా నానబెట్టుకున్న తర్వాత ఇలా అయింది. నేను జాయింట్ తీసుకున్నాను, లెగ్ పీస్ జాయింట్ తీసుకున్నాను అన్నమాట. 2 పీసెస్ తీసుకున్నాను. ముందుగానే బ్రైనింగ్ చేసి పెట్టేశాను. ఇది ఫస్ట్ స్టెప్. 1 డే బిఫోరే మనం చేసుకోవాలి. అయితే వాటర్లో వెనిగర్, ఉప్పు వేసి అందులో చికెన్ వేసి దాన్ని ఫ్రిడ్జ్లోనే పెట్టాలి, బయట కాదు. ఫ్రిడ్జ్లో ఉంచేసి 1 డే మొత్తం మనం స్టోర్ చేసుకోవచ్చు. ఓన్లీ ఇఫా చికెన్ అనే కాదు, మనం ఏది చేసినా సరే, ఎప్పుడైనా చికెన్ తెచ్చుకున్నప్పుడు మనం అప్పటికప్పుడు వంట చేయడం కుదరలేదు అనుకోండి, నీళ్ళల్లో కొంచెం ఉప్పు వేసేసి అందులో చికెన్ని పెట్టేస్తే నెక్స్ట్ డేకి చాలా జ్యూసీగా మనం కర్రీ చేసుకున్నా, బిర్యానీ చేసుకున్నా, పులావ్ చేసుకున్నా, లేకపోతే ఏమైనా స్టార్టర్స్ చేసుకున్నా సరే చికెన్ చాలా జ్యూసీగా ఉంటుంది. కాకపోతే మళ్ళీ గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటి అంటే, నీళ్ళలో ఉప్పు వేస్తాం కదా, ఆ ఉప్పు అంతా చికెన్ లాగేసుకుంటుంది, మీట్ అంతా తీసేసుకుంటుంది. సో ఆల్రెడీ చికెన్కి ఉప్పు ఉంటుంది అండ్ మంచిగా వాటర్ అంతా అబ్జర్వ్ చేసి జ్యూసీగా ఉంటుంది అనమాట. సో మళ్ళీ మీరు ఏదైనా మసాలా ప్రిపేర్ చేసినా, ఏదైనా కుక్ చేసేటప్పుడు, మసాలా యాడ్ చేసేటప్పుడు మట్టి ఉప్పు చాలా తక్కువ, ఓన్లీ మసాలాకి సరిపడా ఉప్పే, దానికన్నా కొంచెం తక్కువే వేసుకోవాలి. కానీ సరిపడా ఉప్పు వేసామంటే ఇంకంతే, పప్పులో కాలేసినట్టే. సో ఉప్పుగా అయిపోతుంది. బ్రైనింగ్ చేసినప్పుడు అది మటుకి బాగా గుర్తుపెట్టుకోవాలి. చాలా మందికి తెలియకుండా పొరపాటున ఉప్పు వేసేస్తారు, అది జాగ్రత్తగా చూసుకోవాలి. సో మనము ఎప్పుడైనా రెస్టారెంట్స్కి వెళ్ళినప్పుడు, లేదా ఏదైనా స్పెషల్ ప్లేస్లో మనం చికెన్ జాయింట్స్ తిన్నా, వింగ్స్ తిన్నా, చికెన్ పీసెస్ తింటే లోపల వరకు మనకి ఆ మీట్ తింటే ఎక్కడ చప్పగా మనకి రబ్బర్ సాగినట్టుగా అలా ఉండదు. అదే మనం ఇంట్లో చేస్తే పైన మటుకి కోటింగ్ బాగుంది, లోపల ఎందుకు అలా రబ్బర్గా ఉంది అండ్ అసలు ఉప్పు తెలియట్లేదు, కారం తెలియట్లేదు, నేను ఆల్రెడీ మ్యారినేట్ చేశాను కదా అని అనుకుంటాం. దాన్ని బ్రైనింగ్ చేసామనుకోండి, 1 డే బిఫోర్ చేస్తే లోపల వరకు మీరు లోపల ఉన్న చిన్న పీస్ మీట్ తిన్నా కూడా అది మనకి టేస్టీగా ఉంటుంది. అందుకే 1 డే బిఫోరే చేసి పెట్టుకుంటారనమాట. ఇఫా చికెన్కి వస్తే చేయాల్సింది ఏంటి అంటే, ఫస్ట్ సింపుల్ మ్యారినేషన్ చేసుకోవాలి. ఏమేమి కలుపుకోవాలి అంటే, చిల్లీ ఫ్లేక్స్, గరం మసాలా, ఇందులో మనం కాశ్మీరీ చిల్లీ వేస్తున్నాం, రెగ్యులర్ చిల్లీ పౌడర్ వేస్తున్నాం, పసుపు, మిరియాల పొడి, నిమ్మరసం, చక్కెర, అల్లం వెల్లుల్లి పేస్ట్, జీలకర్ర పొడి, ధనియాల పొడి, పెరుగు మనకు కావాలి. ఒక బౌల్ తీసుకొని ఇందులో కాస్త పసుపు వేసాను, కాశ్మీరీ చిల్లీ పౌడర్. మీరు ఎప్పుడు కాశ్మీరీ చిల్లీ పౌడర్ తెచ్చుకొని రెడ్ చిల్లీ పౌడర్ కూడా రెడ్ పెట్టుకున్నాను అనుకోండి, రెడ్ డిషెస్ ఏవైనా చేసినప్పుడు కాశ్మీరీ చిల్లీ పౌడర్ కొంచెం, రెగ్యులర్ చిల్లీ పౌడర్ వేయడం వల్ల కారం వస్తుంది, కాశ్మీరీ చిల్లీ పౌడర్ వేయడం వల్ల కలర్ వస్తుంది అన్నమాట. అలాగే కాస్త మిరియాల పొడి, గరం మసాలా, రెడ్ చిల్లీ ఫ్లేక్స్, రెగ్యులర్ చిల్లీ పౌడర్, కొద్దిగా షుగర్. మీరు ఎప్పుడైనా నేను వంట చేసినప్పుడు ఏ డిషెస్ చేసినా ఒక 2-3 టైప్స్ మనం చిల్లీ పేస్ట్ వేసిన, చిల్లీ పౌడర్ వాడిన, అలాగే గ్రీన్ చిల్లీస్, రెడ్ చిల్లీస్ అవన్నీ మనం యాడ్ చేసినప్పుడు కొంచెం షుగర్ వేస్తాను. మీరు గమనించండి, షుగర్ వేయడం వల్ల ఏమవుతుంది అంటే, ఓవర్గా మనం చిల్లీస్ అన్నీ మిక్స్ చేసినప్పుడు దాన్ని కరెక్ట్గా బ్యాలెన్స్ చేయడానికి మనం షుగర్ వేస్తాం. షుగర్ మళ్ళీ ఎక్కువ వేసాం అనుకోండి, ఆ స్వీట్నెస్ మనకి తెలుస్తుంది. అదే కొంచెం వేస్తే కరెక్ట్గా బ్యాలెన్స్ అవుతుంది. మీరు ఎప్పుడైనా ఇంట్లో టమాటా కర్రీ వండినప్పుడు, టమాటా కర్రీలో కొంచెం అంటే సగం స్పూన్ కన్నా కాస్త తక్కువ చక్కెర వేశారనుకోండి, టమాటా కర్రీ ఎంత రుచిగా ఉంటుందంటే అంత రుచిగా ఉంటుంది. అలానే మళ్ళీ ఒక స్పూన్ వేశారనుకోండి, దెబ్బ పడుతుంది. సో కొంచెం వేయడం వల్ల టమాటాలో ఉన్న పులుపు మనం వేసిన కారంని చక్కెర కాస్త బ్యాలెన్స్ చేస్తుంది, కాస్త ఏంటి చాలా బ్యాలెన్స్ చేస్తుంది. ట్రై చేయండి. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్, నిమ్మరసం, జీలకర్ర పొడి, ధనియాల పొడి మటుకి కొంచెమే వేసుకోవాలి. అండ్ ధనియాల పొడి అంటే గుర్తొచ్చింది, బిర్యానీకి వండేటప్పుడు చాలామంది స్పూన్ల ధనియాల పొడి వేస్తారు. ధనియాల పొడి వల్ల బిర్యానీ టేస్ట్ ఎప్పుడు పెరగదు. సో అలాగే ఇందులో నేను పెరుగు వేస్తున్నాను. ఇందులో నేను ఉప్పు వేస్తున్నాను, కానీ చాలా తక్కువ. ఆల్రెడీ చికెన్లో ఉప్పు ఉంది కాబట్టి కొంచెమే వేస్తున్నాను. మామూలుగా అయితే రెగ్యులర్ చికెన్ అయితే ఇంకొంచెం ఉప్పు పడుతుంది. ఇప్పుడు చూడండి, కొంచెమే, ఓన్లీ ఈ మసాలాకి సరిపడే ఉప్పు వేస్తున్నాను. అంతా మిక్స్ చేసేసాం కదా.
చికెన్ పీసెస్ తీసుకోండి. ఇలా ప్రతి దగ్గర నేను ఘాటు పెట్టుకున్నాను. ఘాటు లోపల వరకు మనకి మంచి మసాలా వెళ్ళాలి. అయితే ఇప్పటికిప్పుడు కలుపుకున్నా పర్లేదు, మీరు 1 గంట 2 గంటల ముందే మసాలా అంతా చికెన్కి పట్టించినా కూడా పర్లేదు. ముందే మ్యారినేట్ చేసి పెట్టుకోవచ్చు. ఈ చికెన్ని మనం లిటరల్లీ 2 times మ్యారినేట్ చేస్తున్నట్టే. నీళ్ళలో వేసి బాగా నానబెట్టేసాం 24 hours ప్లస్. అలాగే ఇప్పుడు మనం కలుపుకున్న మసాలా అంతా మ్యారినేట్ చేస్తున్నాం. ఇది జాయింట్ పీసెస్ అయితేనే బాగుంటుంది. ఇఫా చికెన్ నేనైతే ఫస్ట్ టేస్ట్ చేసింది, చూసింది కూడా నేను దుబాయ్లోనే అండి. అసలు దుబాయ్లో తిన్నంత డిఫరెంట్ ఫుడ్ అయితే నేను ఎక్కడ తినలేదు. ఏ కుజిన్ కావాలి అన్నా మీకు దుబాయ్లో దొరుకుతుంది. అన్ని కంట్రీస్ వాళ్ళు దుబాయ్లో ఉంటారు. మామూలుగా మనం ఏదైనా ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ తీసుకోవాలి అన్నా మనకి కనెక్టింగ్ దుబాయ్లో ఉంటుంది. సో ఒక్కొక్కసారి 1 day గ్యాప్ ఉన్న ఫ్లైట్స్ కూడా ఉంటాయి, లేదా 3-4 hours గ్యాప్ ఉన్న ఫ్లైట్స్ కూడా ఉంటాయి. సో చాలా మంది అప్పుడు దుబాయ్లో మీకు సైట్ సీయింగ్ వస్తూ ఉంటారు. అంతేకాకుండా దుబాయ్ మనము ఎప్పుడు వెళ్ళినా సరే నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి చాలా బాగుంటుంది. తర్వాత వెదర్ అయితే మనం అసలు తట్టుకోలేము, బీభత్సమైన వేడి ఉంటుంది. కానీ ఈ 4 months దుబాయ్ని చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. ముఖ్యంగా న్యూ ఇయర్ టైంలో సూపర్ ఉంటుంది అక్కడ. అంతా బాగా మిక్స్ చేసేసాం కదా. ఇప్పుడు పొయ్యి మీద ప్యాన్ పెట్టేద్దాం. బటర్ వేసుకోవాలి. అయితే బటర్ వేసిన తర్వాత మనకి కొంచెము బర్న్ అవ్వకుండా ఆయిల్ వేస్తున్నాను చూడండి. బటర్తో కుక్ చేసినప్పుడు కొంచెం మనకి ఆయిల్ వేసుకోవాలి. అప్పుడు మనకి మాడకుండా నల్లగా రాకుండా ఉంటుందన్నమాట. మ్యారినేషన్ పైన కూడా ఇలా పెట్టేసి చిన్న మంటలో, మంట చాలా చిన్నగా పెట్టేసి చికెన్కి మంచి ఘాట్లు పెట్టాం. లోపల వరకు నేను మసాలా బాగా పట్టించాను కాబట్టి లోపల వరకు వెళ్తుంది. చిన్న మంటలో మూత పెట్టేసి ఒక 10 minutes కదపకుండా అలా కుక్ చేసిన తర్వాత రెండో వైపు కూడా మనం తిప్పుకోవాలి. సో రెండో వైపు తిప్పి అది బాగా చికెన్ కుక్ అయ్యే లోపల మనం సింపుల్గా ఒక సాస్ చేసుకోవాలి. సో ఇఫా చికెన్ అనేది ఇప్పుడు నేను మీకు చాలా ఈజీగా చూపించేస్తున్నాను, కానీ ఇది 1 to 2 days ప్రాసెస్. ముందు రోజే మనం నానబెట్టేసుకొని నీళ్ళల్లో పెట్టుకుంటే కనుక పర్ఫెక్ట్గా వస్తుంది. ఇవన్నీ నాట్ ఏ బిగ్ డీల్ అండి, మనం హ్యాపీగా ఇంట్లో చేసుకోవచ్చు. సో కాకపోతే కొంచెం ఓపిక, కరెక్ట్ ప్రాసెస్ ఉంటే ఇలాంటి బౌల్స్ ఉన్నాయనుకోండి, చికెన్ని మంచిగా మనం డిప్ చేసి పెట్టడానికి, ముందు రోజే అంత సెటిల్ చేసుకోవడానికి ఫ్రిడ్జ్లో కూడా కొంచెం మనకి ప్లేస్ కూడా ఉండాలి. ఫ్రిడ్జ్ని సెట్ చేసుకోవడం కూడా ఒక పని, దాని గురించి మనం మాట్లాడుకుందాం. సో ఒక సైడ్ చికెన్ కుక్ అయింది. రెండో వైపు కూడా మంచి కలర్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి చిన్న మంటలో. ఇప్పుడు మటుకి మనం మూత పెట్టుకోకుండా ఇలాగే కుక్ చేసుకోవాలి, మొత్తం కంప్లీట్గా డ్రై అవ్వాలి. ఈలోపు సింపుల్గా ఒక సాస్ తయారు చేసుకుందాం. సో ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఇందులో ఫ్రెష్ క్రీమ్, అలాగే మయోనైస్ తీసుకున్నాను. మయోనైస్ తీసుకుని రెండింటిని బాగా మిక్స్ చేసి ఇందులో కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. సో ఇలా మిక్స్ చేసిన తర్వాత రెండో సైడ్ కూడా మంచి కుక్ అయిపోయిన తర్వాత మనం పైన చీజ్ పెట్టేసి పైనుండి సాస్ వేస్తాం అన్నమాట. అప్పుడు డిష్ ఫినిష్ అవుతుంది. సో రెండో వైపు కూడా కుక్ అయ్యే వరకు వెయిట్ చేద్దాం. మెల్లిగా చిన్న మంటలో ఇలా కుక్ చేసుకోవాలి. ఈ మసాలాని మటుకి అస్సలు వేస్ట్ చేయొద్దు, ఈ మసాలాలతోనే అసలైన రుచి అన్నమాట. నేను ఫైనల్గా ప్లేటింగ్ ఇందులో చేస్తున్నాను, ఒకసారి చూడండి. పెట్టిన తర్వాత ఏదైతే ఈ మసాలా ఉందో ఈ మసాలాని మటుకి అస్సలు వేస్ట్ చేయకుండా పైన అప్లై చేసుకోండి. చీజ్ స్లైస్ తీసుకున్నాను నేను, 2 pieces చేసుకొని ఇలా పెట్టేసుకోవాలి పైన. ఇప్పుడు మనం తయారు చేసుకున్న సాస్ పైన వేసేయాలి.
మనకి చీజ్ కనిపించాలి, చికెన్ కనిపించాలి అండ్ పైనుండి సాస్ కూడా కనిపించాలి. సో జస్ట్ కలర్ బ్రేకింగ్ కోసం కాస్త కొత్తిమీర గార్నిష్ కోసం, అంతే. ఇఫ్ఫా చికెన్ రెడీ అయిపోయింది. చూసారా, ఇంట్లోనే సింపుల్ గా హ్యాపీగా తయారు చేసుకోవచ్చు. ఇఫ్ఫా చికెన్ తయారీ విధానం: ముందుగా చికెన్ ని వెనిగర్, ఉప్పు వేసి నీళ్ళల్లో చికెన్ ఘాట్లు పెట్టి ఒక డే ముందుగానే నానబెట్టి పెట్టుకోవాలి. ఒక బౌల్లో పసుపు, కాశ్మీరీ చిల్లీ పౌడర్, మిరియాల పొడి, గరం మసాలా, చిల్లీ పౌడర్, షుగర్, అల్లం వెల్లుల్లి పేస్ట్, నిమ్మరసం, జీలకర్ర పొడి, ధనియాల పొడి, పెరుగు, ఉప్పు వేసి బాగా కలుపుకొని పేస్ట్ రెడీ చేసుకొని బ్రైన్ చేసి పెట్టుకున్న చికెన్ కి చక్కగా మసాలా పట్టించి పాన్ లో బటర్ వేడి చేసుకొని చికెన్ పెట్టి రెండు వైపులా మంచి కలర్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ అవుతున్నప్పుడే ఒక బౌల్లో ఫ్రెష్ క్రీమ్, మయోనైస్, కొద్దిగా ఉప్పు వేసి బాగా మిక్స్ చేసుకొని సాస్ తయారు చేసుకోవాలి. ఫైనల్ గా చికెన్ కుక్ అయ్యాక బౌల్లో పెట్టుకొని పైనుండి ప్రాసెస్ చీజ్ చూపిస్తున్న విధంగా పెట్టుకొని మనం తయారు చేసుకున్న సాస్ ని పైనుండి వేసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఇఫ్ఫా చికెన్ రెడీ అవుతుంది.